హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలులోకి అయితే తెచ్చారండి. ఇది ఒక మంచి శుభవార్తని అయితే చెప్పవచ్చు. ఓకేనా అండి, దీనికి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఓకేనా, మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, వీడియోని చూస్తున్నారే కానీ ఎక్కడ అయితే లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా అండి, ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి పథకంని ఈ ఈ పథకాన్ని తీసుకొని వచ్చారండి. అయితే ఒక కుటుంబంలో ఒక మహిళకి అక్షరాల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఒక కుటుంబంలో ఎంతమందికి వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది మనం అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు గన ఉన్నారనుకోండి, వాళ్ళ ముగ్గురికైతే ఈ పథకం అనేది వర్తించదండి. ఒకరికైతే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు గన ఉంటే వాళ్ళందరికీ అనేది ఈ పథకం అనేది రాదు. వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఒక్క తల్లికి వందనం పేరు కింద అయితేనే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకైతే 15,000 అనేది వేస్తారని చెప్పారు కానండి. కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వేరండి. ఒక్కరికి మాత్రమే 1,500 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం డబ్బులు అనేది 1,500 రూపాయలు అనేది వేస్తారు. ఇకపోతే పెళ్ళయి ఉంటారు కదండి, పెళ్ళయి తల్లి రేషన్ కార్డులో తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదండి. మీరు గనక భర్త రేషన్ కార్డులో గనక ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఇలా లేదు మేము ఆ తల్లి రేషన్ కార్డులో ఉండాము మాకు రాదా అనుకుంటే ఖచ్చితంగా రాదండి. మీరు సపరేట్ అయితే అయిపోవాలి. మీ రేషన్ కార్డులో అయితే తని అయిపోయి భర్త రేషన్ కార్డులో అయితే జాయింట్ అవ్వాలండి. అలా జాయింట్ అయితేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే మీకైతే వర్తిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు కనుక ఉన్నారనుకోండి, వాళ్ళకనేది రాదండి. ఎందుకంటే ఒకరు పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరు ఒంటరి మహిళ అనే కూడా ఉంటారు, ఒకరు ఇలా అయినా కూడా ఉంటారు. అందుకని చెప్పి మీరు పెళ్ళయి రేషన్ కార్డులో ఉంటే, మీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటే అది ఖచ్చితంగా మీకైతే రాదండి. మీరు మీ భర్త రేషన్ కార్డులో అయితే జాయిన్ అయ్యి ఉండాలి. అలా అయితేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే మీకైతే ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఇకపోతే వయసు గురించి అయితే మాట్లాడుకుందాము. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఇంకపోతే క్యాస్ట్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఎటువంటి క్యాస్ట్ సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ పథకానికైతే వీళ్ళందరూ అర్హులేనండి. ఓకేనా అండి, ఇకపోతే వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఏమేమి ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలండి. ఈ బ్యాంక్ అకౌంట్ బుక్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఖచ్చితంగా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అలా అయితేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే మీకు డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి. ఇకపోతే మీకు 300 యూనిట్ల కంటే కరెంటు గనక ఎక్కువ కాలకుండా అయితే చూసుకోండి. ఈ 300 యూనిట్లు ఎక్కువ కాలితే గనక మీకు ఈ పథకం అనేది వర్తించడండి. ఇంకపోతే భూములు గనక మనకి 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా, ఈ 5 ఎకరాలు ఎక్కువగా ఉన్నా కూడా అయితే మనకైతే రాదండి. మనకి 3 ఎకరాలు తక్కువగా ఉండి 3 సెంట్లు తక్కువగా కనుక ఉంటే వీళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే మనకైతే వర్తిస్తుంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తూ ఉండే వాళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదండి. సరేనా అండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ గనక ఉంటే వీళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఖచ్చితంగా అయితే రాదండి. ఓకేనా.
ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఇవన్నీ వర్తిస్తాయండి. ఎవరెవరు అనర్హులు, ఎవరెవరు అర్హులు అనేది ఇవన్నీ ఉండి చూసుకోండి. ఓకేనా అండి? అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండి ఓకేనా అండి? అన్ని డాక్యుమెంట్స్ కనుక కరెక్ట్‌గా ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఓకేనా అండి? మన ఛానల్‌ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌నైతే నేను ఎప్పటికప్పుడు మీకైతే తెలియజేస్తూనే ఉంటానండి. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్లీజ్ మర్చిపోకుండా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.